మరి ఎదురుండి నిలబడి కొట్లాడిన వీర వనిత శాఖల ఐలమ్మ. అలాంటి ఆమె స్ఫూర్తిని మరి పేద ప్రజానికం గురించి ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని ముందు దృష్టిలో పెట్టుకొని పేదలను కాపాడే విధంగా ప్రజలను కోరుకుంటూ ఈరోజు ఎటు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ శాఖల ఐలమ్మకు చాలా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఆమె జయంతి సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఇంతకుముందే మనం చూస్తున్న హైదరాబాద్ సిటీ చాలా చోట్ల జయంతి కార్యక్రమం జరుగుతున్న తెలియజేస్తూ ఈనాడు మరి ఈ పార్టీ కార్యాలయం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాడు తెలంగాణ భవన్లో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మరి ఆనాడు 1945లో తెలంగాణలో దేశ్ముఖ్లకు భూస్వాములకు విష్ణూరు రామచంద్రారెడ్డి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆనాడు మరి చిట్యాల ఐలమ్మ గారు వీరోచిత పోరాటం సాగించిండ్రు. కేవలం 4.5 ఎకరాల భూమిని కులవృత్తి మానేసి కౌలుకు తీసుకొని ఆనాడు తన సొంత శ్రమశక్తితోని మరి వ్యవసాయం చేసి బతుకుతుంటే ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ చిట్యాల ఐలమ్మ గారి మీద విపరీతమైన దౌర్జన్యం చేసిండ్రు. మరి ఆమెకు తోడుగా ఆనాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో, అదేవిధంగా చెక్కిలం యాదగిరిరావు గారు, వీళ్ళందరూ కూడా ఆమెకు తోడుగా ఉండి ఆ రోజు పోరాటంలో నిలిచిండ్రు. మరి చివరికి తన భర్త అయిన నర్సయ్యను ఆమె కొడుకును కూడా జైళ్ళల్లో వేసి మరి అమీన్ ఫక్రుద్దీన్ అనే ఒక పోలీస్ అధికారి సాయంతో జైళ్ళల్లో వేసి ఆమెను ముప్పు తిప్పలు పెట్టి ఆమె కౌలుకు తీసుకున్న భూమిని ఆ మక్తేదారు నుండి విష్ణూరి రామచంద్రారెడ్డి తన పేరు మీద రాయించుకుంటే కూడా ఒక్కరోజు కూడా వెనకడుగు వేయకుండా ఆ దొర దాష్టీకానికి వ్యతిరేకంగా, భూస్వామి దాష్టీకానికి వ్యతిరేకంగా మరి చిట్యాల ఐలమ్మ గారు వీరోచిత పోరాటం చేసి లొంగలేదు. కాబట్టే మరి ఈరోజు మన గుండెల్లో మన తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా మరి నిలిచిపోయిన ఒక మహావనిత మరి చిట్యాల ఐలమ్మ గారు. కానీ మరి దురదృష్టవశాత్తు మరి కేసీఆర్ గారు ఆనాడు ఆంధ్ర భూస్వామ్య పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లొంగకుండా మరి తెలంగాణ సాధించిన తర్వాత, తెలంగాణ ఒక బంగారు తెలంగాణగా వెలువొందిన తర్వాత, ఒక దశాబ్దం తర్వాత ఈరోజు మరి మళ్ళీ దేశ్ముఖ్ల పాలన వచ్చే ప్రమాదం ఉందని దాని ఆనవాళ్ళు అలా కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు చిట్యాల ఐలమ్మ గారిని ఏ విధంగా అయితే విష్ణూరు రామచంద్రారెడ్డి తన కౌలు భూమిని తాను సాగు చేసుకోకుండా ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిండో, ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు మరి హైడ్రా పేరు మీద పేద ప్రజలందరూ కూడా బతకడానికి వచ్చిన పేద ప్రజలందరి ఇళ్లను కూల్చేసి వాళ్ళ భవిష్యత్తును శిథిలం చేస్తూ ఉన్నాడు. ఆనాడు విష్ణూరు దేశ్ముఖ్ మరి ప్రైవేటు సైన్యాలతో చిట్యాల ఐలమ్మ గారిని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడితే ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇల్లు కూలగొడతా ఉన్నారు. ఆనాడు చిట్యాల ఐలమ్మ గారికి సపోర్టుగా వచ్చిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, అదేవిధంగా చెక్కిలం యాదగిరిరావు, మరెందరో ప్రగతిశీల వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అక్రమంగా మరి అప్పుడు అమీన్ ఫక్రుద్దీన్తో కేసులు పెట్టిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఖమ్మంలో వరద బాధితుల గురించి తన్నీరు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా నాయకులు సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ పోతే వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళ మీదనే మరి కేసులు పెట్టించిన పరిస్థితి ఈరోజు మళ్ళీ కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా చిట్యాల ఐలమ్మ గారు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసులను మరి దానికోసం వాదించడానికి రఘునాథపల్లి రైల్వే స్టేషన్ నుంచి పాలకుర్తి పోయిన వకీళ్లను కూడా ఘోరంగా నాడు దొరలు కొట్టిండ్రు. మరి ఈనాడు కూడా మరి తెలంగాణ ఉద్యమకారుడు, మరి తెలంగాణలో ఈరోజు ప్రజలకు 6 గ్యారంటీల గారడి ఏదైతుందో ఆ గారడిని మరి ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న కొనతం దిలీప్ ను కూడా రాత్రికి రాత్రే మరి ఇంటి నుంచి పట్టుకొని పోయి దాదాపు 7-8 గంటలు మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరి ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి పాలనకు ఈనాడు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏమున్నది? ఏమీ తేడా లేదు. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. అందుకొరకే ఇవాళ మరి తెలంగాణ భవన్ సాక్షిగా, తెలంగాణ అమరవీరుల సాక్షిగా మరి కేసీఆర్ గారి గొప్ప పోరాట స్ఫూర్తితోని కేటీఆర్ గారి నాయకత్వంలో
తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ మళ్ళొస్తున్న ఈ దేశ్ముఖ ప్రమాదం, మళ్ళొస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకొస్తున్నాడో తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేయాలని, ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి అన్ని శక్తులు వడ్డించి చిట్యాల ఐలమ్మ గారు ఏ విధంగా అయితే పోరాడినరో అదే స్ఫూర్తితోని మనమందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన మరి పార్టీకి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. బహుజన అస్తిత్వ పతాక భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి ఒక విశాలమైన ప్రజా ఉద్యమంలో పాల్గొని చాకలి ఐలమ్మ నిర్వహించినటువంటి పోరాట స్ఫూర్తి అందరికి కూడా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పతాకాన్ని అవహేళన చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా చెంపపెట్టి పెట్టే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత చాకలి ఐలమ్మని భావితరాలు గుర్తుంచుకునే విధంగా, ఆ పోరాటాన్ని ఒక స్ఫూర్తి తీసుకునే విధంగా పాఠ్యాంశాల్లో కూడా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు విద్యార్థులకు అందరికి కూడా ఆ పాఠ్యాంశాన్ని చదవాలి అందరని చెప్పి విధిగా పాఠ్యాంశాల్లో చేర్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. చాకలి ఐలమ్మని ఎవ్వరు కూడా గుర్తుంచుకోకుండా ఆమె పోరాటాన్ని పక్కకు పెట్టినటువంటి నేపథ్యంలో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఐలమ్మను సగర్వంగా, ఆత్మగౌరవంగా అందరం గుర్తుంచుకోవాలని చెప్పి అధికారికంగా జయంతి ఉత్సవాలని జరపడం అనేటువంటిది ఇలా బహుజనులకు పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని టీఆర్ఎస్ పార్టీ పుణికిపుచ్చుకున్నది. అందుకే ఇలా బీసీలకు, బహుజనులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఉల్లంఘన చేస్తున్నటువంటి వైనాన్ని ఇలా అందరం కలిసి సబ్బండ వర్ణాలం మళ్ళీ పోరాడే దిశగా ముందుకు పోవాలని మరొకసారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తితో ముందుకు పోతామనేటువంటి విషయాన్ని మేమందరం కూడా మరి టీఆర్ఎస్ నాయకత్వంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా, మా కేసీఆర్ గారు ఇచ్చేటువంటి సూచనలతో ప్రతి ఉద్యమంలో కూడా అందరూ కలిసి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల్ని ఇలా మేధావులు కొంతమంది డిస్టింక్షన్ మార్కులు ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. అట్లాగే కొంతమంది ఇది ప్రజారంజక పాలన, జనరంజక పాలన అని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మేధావులందరినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాన్ని చూడండి, ఎంత నిర్బంధకాండ చేస్తూ ఉన్నారో. ఇవాళ ఇంతకుముందే ప్రవీణ్ గారు చెప్పినట్టు వరద బాధితుల దగ్గరికి పోతే నిర్బంధకాండ, విద్యార్థులు తమ సమస్యలకు దగ్గరికి పోతే నిర్బంధకాండ, రుణమాఫీ కావాలని రైతులు బ్యాంకుల దగ్గరికి పోతే నిర్బంధకాండ. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తే మరి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి ఇవాళ మొత్తం తెలంగాణ మరొకసారి పోలీసు రాజ్యంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా అందరూ కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఈ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, చాకలి ఐలమ్మకు జోహార్. ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఐలమ్మ గారి జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మా శాసనసభ్యులు సోదరులు ముఠా గోపాల్ గారు, శాసన మండలి సభ్యులు సోదరులు రవీందర్ రావు గారు, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా సోదరులు సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు, ఇంకా చాలామంది మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో, మా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి కూడా మేము ఇవాళ ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఎవరెవరైతే కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారో, ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో 2001కి ముందు తెలంగాణ ఉద్యమం లేనటువంటి సందర్భంలో ఆనాడు తెలంగాణ వైతాళికులు కానీ, తెలంగాణకు సంబంధించి పోరాటం చేసినటువంటి వాళ్ళందరి చరిత్రలు, జీవితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలో మరుగున పడవేసి ఆనాటి పాలకులు. 2001లో మా పార్టీ పుట్టిన తర్వాతనే నాకు గుర్తు, ఆనాడు నేను డిగ్రీ విద్యార్థిగా ఉన్నా, మొట్టమొదటిసారి నల్లగొండలో నిర్వహించినటువంటి సభలో
కేసీఆర్ గారు ఈ తెలంగాణ వైతాళికులకు సంబంధించి అందరి పేర్ల మీద కమాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో చాకల ఐలమ్మ గారిది కమాన్, సర్వాయి పాపన్న కమాన్, షేక్ బందగి కమాన్, దొడ్డి కొమరయ్య కమాన్, షోయబుల్లా ఖాన్ కమాన్, తుర్రేబాజ్ ఖాన్ కమాన్, ఇట్లా చాలా మంది తెలంగాణ వైతాళికులై కమాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లా తెలంగాణ చరిత్రను, తెలంగాణ పోరాట వీరుల్ని తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి గుర్తు చేయాలనేటటువంటి ఆలోచనతో ఆనాడు ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు చాలా విస్తృతమైనటువంటి ప్రచారం అందరికి తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. సో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐలమ్మ గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం, పాఠ్య పుస్తకాల్లో వీరి జీవిత చరిత్రను భాగంగా చేయడం, భవిష్యత్ తరాలకు కూడా వీరి పోరాట స్ఫూర్తి, వీరి జీవితం తెలవాలి, ఒక మంచి ఎక్స్పీరియన్స్గా, అనుభవంగా వచ్చే జనరేషన్స్ కూడా ఇవన్నీ తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనను ఆనాడు కేసీఆర్ గారు చేశారు. మరి ఐలమ్మ గారి జీవితం ఏంది, వారి జీవితంలో చేసినటువంటి పోరాటం ఏంటంటే, ఆనాడు దొరలు విష్ణూరి రామచంద్రారెడ్డి గారు ఆనాటి దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆమె ముందు వరుసలో నిలబడి పోరాటం చేసింది. సో ఆనాడు తను పండించినటువంటి పంటకు సంబంధించి వాళ్ళు ఎత్తుకపోకుండా, నేను పండించినటువంటి పంట మీద నాకే హక్కు ఉంటుందని చెప్పి తన హక్కుల కోసం కొట్లాడి ఇతర సమాజంలోని అందరికి కూడా స్ఫూర్తిగా ఐలమ్మ గారు నిలబడ్డారు. సో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తమ హక్కుల కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలకు పైగా మంచి పరిపాలన జరిగితే, మళ్ళీ ఇవాళ నయా దేశ్ముఖ్ల పాలన కాంగ్రెస్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ మళ్ళీ 10-20 సంవత్సరాలు వెనుకకు పోయేటటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణలో తయారు కావడం నిజంగా ఉద్యమకారులుగా, తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం పరితపించిన బిడ్డలుగా ఇవాళ మా అందరి గుండెలకు ఎంతో గాయాన్ని ఈ సంఘటనలు ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ దీన్ని విశ్వనగరంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ముందుకు తీసుకొని పోతే దీన్ని ఒక విద్వేష నగరంగా, విషాద నగరంగా ఇవాళ తీర్చిదిద్దే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉంది. మనం చూసినాం మొన్న వీడియోస్ కొన్ని వచ్చినాయి. నోమా ఫంక్షన్ హాల్ ముందు కస్తూరిబాయ్ అని చెప్పి వాళ్ళ తల్లి కొడుకు లేదు చెప్పుల షాప్ పెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్తో చెప్పుల షాప్ను తీసేసింది. సున్నం చెరువు దగ్గర, నల్ల చెరువు దగ్గర, ఇంకా చాలా చోట్ల ఈ హైదరాబాద్లో 7-8 స్థలాల్లో పేద దళితులు, పేద లంబాడ బిడ్డలు, పేద బీసీ వర్గాల బిడ్డలు మహబూబ్ నగర్ నుండి వచ్చి, ఇతర జిల్లాల నుండి వచ్చి పొట్ట చేత పట్టుకొని ఈ హైదరాబాద్కు బతకడానికి వచ్చి ఏదో పని చేసుకుంటూ వాళ్ళు ఉంటుంటే, చిన్నపిల్లలు మేము లోపలికి పోయి పుస్తకాలు తెచ్చుకుంటామంటే కూడా అవకాశం ఇవ్వకుండా మొత్తంగా కూల్చేసి బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజనులు, ఇంకా చాలా మందిని రోడ్ల మీద వాడేసినటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రభుత్వం చర్యల్ని, మనం ఒక ఫాసిస్ట్ ప్రభుత్వ చర్యల్ని వల్ల చూస్తూ ఉన్నాం. ఆనాడు దేశ్ముఖ్లు ఏం చేసిర్రో ఇవాళ ఈ నయా దేశ్ముఖ్లు కూడా అదే చేస్తున్నారు, పెద్దగా తేడా ఏం లేదు. కాబట్టి ఆనాడు ఐలమ్మ గారు ఏ రకంగానైతే దేశ్ముఖ్ల మీద పోరాటం చేసిర్రు, ఇవాళ మరో పోరాటానికి ఈ నయా దేశ్ముఖ్ల మీద తెలంగాణ సమాజం తిరగబడడానికి సిద్ధం కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు, వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్లు లేవు, వాళ్ళు చెప్పిన రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, 4000 పెన్షన్ లేదు, ఏ కార్యక్రమం లేదు. ఏ ఒక్క వర్గానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, విద్యార్థులను ముంచిర్రు. పిఆర్సీలు, డిఐలు అన్నారు, ఉద్యోగులను ముంచిండ్రు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా గత ప్రభుత్వాల కంటే ఎక్కిస్తామన్నారు, దాన్ని సగానికి తగ్గించారు. మేము 32% ఇస్తే వాళ్ళ 16% ఇచ్చి సింగరేణి కార్మికుల నోట్లో మట్టి కొట్టిర్రు. రైతులకు రైతు భరోసా లేదు, పండించిన పంట కొనేటోడు దిక్కు లేడు, చక్కగా కరెంట్ వస్తలేదు, పరిశ్రమలన్నీ తరలిపోతా ఉన్నాయి. ఫాక్స్కాన్ గతంలో కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణకు వస్తే ఇవాళ తమిళనాడుకు పోయింది, ఇంకో పరిశ్రమ గుజరాత్కు పోయింది. సో అన్ని వర్గాలకు సంబంధించి ఇవాళ వీళ్ళ పరిపాలన చాలా దారుణంగా ఉంది. కాబట్టి మరో పోరాటానికి మనం సిద్ధం కావాలి. డెఫినెట్గా ఈ నయా దేశ్ముఖ్ల పరిపాలన మీద ఖచ్చితంగా తెలంగాణ సమాజం తిరగబడే విధంగా మనమంతా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఐలమ్మ స్ఫూర్తిని రాబోయే రోజుల్లో మనమంతా కొనసాగించాలని తెలియజేస్తూ మరొకసారి ఐలమ్మ గారికి ఘనమైనటువంటి నివాళులు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి. ఆ వరంగల్ జిల్లాకు చెందిన పాలకుర్తి ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు చాకల ఐలమ్మ గారి జయంతి రోజు. చాకల ఐలమ్మ గారు ఒక సాధారణమైన బలహీన వర్గాలకు చెందిన ఒక రజక కుటుంబంలో పుట్టిన నిరక్షరాస్యులైన ఒక మహిళ. ఎలాంటి సందర్భం, రజాకార్ల మద్దతుతో విష్ణు రామచంద్రారెడ్డి నిరంకుశత్వంగా 60 గ్రామాలలో
ఏకఛత్రాధిపత్యం చేస్తున్న సందర్భం అనేక ఊచకోతలు ఎదురుదిరిగిన ఎలాంటి వ్యక్తులనైనా వ్యవస్థలనైనా విధ్వంసం చేసి చండ శాసనుడిగా పేరున్న ఆ సందర్భంలో ఆ రోజు గొంతెత్తి తన హక్కు కోసం ఒక మహిళ కొట్లాడింది. అది స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఎంత గొప్ప స్ఫూర్తి అనేది గుర్తించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఆమె జయంతిని అధికారికంగా చేయాలని, పాఠ్యపుస్తకంలో నేటి తరాలకి అది చేరాలని, దీనిని ప్రభుత్వమే కాకుండా ప్రజలందరూ కూడా ఇలాంటి మహిళల్ని, ఇలాంటి యొక్క భావాలని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఎప్పుడైతే ముందు కదులుతామో ఏ శక్తులైనా, నిరాదరణ గుడైనా, ఏ వ్యవస్థలైనా, ఏ కులాలైనా, ఏ ప్రాంతాలైనా పోరాటం ద్వారా, నిలదీత ద్వారా, తమ హక్కులను సాధించుకోవడం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతాం. అలాంటి వారికే గుర్తింపు ఉంటాయి. అలాంటి వ్యక్తులు, వ్యవస్థలు, అలాంటి ప్రతినిధులు, నాయకులు ఎదగాలనే ఈ రకమైన ఆలోచనలు చేసి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఎంత చిన్న మహిళ ఎంత ఉన్నతికి ఎదిగింది. తరతరాలుగా ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆమెను గుర్తు చేసుకొని ఆమె జయంతి చేసుకునే అవకాశం రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చేసుకుంటున్నామంటే ఆ స్ఫూర్తిని గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ రోజున తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని జయంతిని చేసుకుంటున్నది. రాబోయే రోజుల్లో మా పార్టీ శ్రేణులు కానీ, మేము కానీ, మా కేసీఆర్ గారు ఎలానైతే గుర్తించి వారికి సముచితమైనటువంటి అవకాశాన్ని చరిత్రలో లిఖించారో దీనిని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాకలైలమ్మ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. జై తెలంగాణ.